2026 కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. దేశవ్యాప్తంగా ఐఐటీలను ఆధునీకరించి ఏటా 10 లక్షల మందికి పైగా నైపుణ్యం కలిగిన కార్మికులను తయారు చేసే లక్ష్యంతో ప్రారంభించిన ఏ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంక్ $830 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? The World Bank approved a $830 million loan for which program aimed at revamping ITIs and producing over 1 million skilled workers annually in India. Answer option B, PM Setu. 2027లో ప్రయోగించనున్న ప్రపంచపు మొట్టమొదటి ప్రైవేట్ వాణిజ్య అంతరిక్ష కేంద్రం పేరు ఏమిటి? What is the name of the world's first commercial space station set to be launched in 2027? Answer option C, Heaven 1. ప్రపంచపు మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష కేంద్రం హెవెన్ 1ను కక్షలోకి చేర్చడానికి ఏ రాకెట్ను ఉపయోగించనున్నారు? Which rocket will be used to launch Heaven 1, the world's first commercial space station, into orbit? Answer option A, Falcon 9. భారత్ మరియు కిర్గిజ్స్థాన్ దేశాల మధ్య 13వ ఎడిషన్ ఉమ్మడి సైనిక విన్యాసం కంజర్ ఇటీవల అస్సాంలోని ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? The 13th edition of the Indian-Kyrgyzstan Joint Special Forces exercise Kanjar recently commenced in which location in Assam? Answer option B, మిస్సామారి. మణిపూర్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? Who recently took oath as the new Chief Minister of Manipur State? Answer option C, యుమ్నం ఖేమ్చంద్ సింగ్. ఫిబ్రవరి 4, 2026న మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యుమ్నం ఖేమ్చంద్ సింగ్ రాష్ట్ర అసెంబ్లీలో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? యుమ్నం ఖేమ్చంద్ సింగ్, who took over as the new Chief Minister of Manipur on February 4, 2026, represents which constituency in the State Assembly? Answer option C, సింగ్జామి. ఒడిశా తీరంలోని చండీపూర్ నుండి ఇటీవల DRDO విజయవంతంగా పరీక్షించిన SFDR టెక్నాలజీ యొక్క పూర్తి రూపం ఏమిటి? What is the full form of SFDR technology which was recently successfully tested by DRDO off the coast of Odisha? Answer option C, solid fight ducted rocket. ఆన్లైన్ భద్రత మరియు హానికరమైన డిజిటల్ కంటెంట్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించనున్నట్లు ప్రకటించిన స్పెయిన్ ప్రధానమంత్రి ఎవరు? Who is the Prime Minister of Spain who announced plans to ban social media access for children under 16, citing concerns about online safety? Answer option C, పెడ్రో సాంచెజ్. కేంద్ర బడ్జెట్ 2026-27లో పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి నిర్మలా సీతారామన్ గారు వేటి అభివృద్ధిని ప్రకటించారు? In the Union Budget 2026-27, what did Nirmala Sitharaman announce to promote ecotourism? Answer option D, మౌంటైన్, టర్టిల్ మరియు బర్డ్ వాచింగ్ ట్రయల్స్. కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ మరియు పర్యావరణ పర్యాటక కోసం టర్టిల్ ట్రయల్స్ను ఏ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్నారు? As part of the Union Budget 2026-27, in which states coastal areas will be turtle trails be developed for olive ridley turtle conservation and ecotourism? Answer option A, ఒడిశా, కర్ణాటక మరియు కేరళ.
కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైనింగ్, ప్రాసెసింగ్ మరియు తయారీని ప్రోత్సహించడానికి ఏ 4 రాష్ట్రాల్లో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. In the Union Budget 2026-27, in which 4 states were dedicated rare earth corridors announced to promote mining, processing and manufacturing of rare earth elements. Answer option B. Odisha, Kerala, Andhra Pradesh and Tamil Nadu. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం మరియు దాని నివారణకు ప్రపంచవ్యాప్త సహకారాన్ని పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తారు? On which day is World Cancer Day observed every year to raise awareness about cancer and encourage its prevention and treatment? Answer option C. February 4. శ్రీలంక నిర్వహించనున్న మొట్టమొదటి అంతర్జాతీయ ప్రదర్శనలో భాగంగా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లభించిన ప్రసిద్ధ దేవ్నిమోరి బుద్ధుని పవిత్ర అవశేషాలను ప్రదర్శించనున్నారు? ద సాక్రెడ్ దేవ్నిమోరి రిలిక్స్ ఆఫ్ లార్డ్ బుద్ధా ఫౌండ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ శ్రీలంకాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్? ఆన్సర్ ఆప్షన్ డి. గుజరాత్. ఉత్పాదక రంగం మరియు ఎంఎస్ఎంఈల అభివృద్ధికి మద్దతుగా ఇండస్ట్రియల్ కాంపిటెన్సీని పెంపొందించడానికి ఇటీవల భారతదేశం ఈ అంతర్జాతీయ కూటమి యొక్క కేంద్రంలో చేరింది. టు సపోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఎస్ఎంఈస్ బై ఎన్హాన్సింగ్ ఇండస్ట్రియల్ కాంపిటెన్సీ, ఇండియా రీసెంట్లీ జాయిన్డ్ ద స్పెషలైజ్డ్ సెంటర్ ఆఫ్ విచ్ ఇంటర్నేషనల్ బ్లాక్? ఆన్సర్ ఆప్షన్ ఏ. బ్రిక్స్. వీటిలో ఎన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.